సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సర్వశరీరులకు దేవుడవు నీవు, నీక సాధ్యమైనది ఏదైనా కలదా దేవా. సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సాధ్యం సమస్తము నీకు, సర్వశక్తి గల దేవా. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిగల మహిమగల మహోన్నతమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. గమే కార్యక్రమానికి ప్రియమైనటువంటి సోదర సోదరుల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరు మాకు తెలియపరుస్తున్నటువంటి ప్రతి మంచి సమాచారాన్ని బట్టి, మీరు పొందుకున్న మేలును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని వాక్యం ధ్యానం చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ సమయంలో నీ జీవం గల మాట, మహత్తు గల మాట, మహిమను కనుపరిచే నీ మాటను మేము ధ్యానం చేసుకుంటున్నాం. మా జీవితాల్లో నీ కార్యం జరిగించండి. నీ ప్రియ బిడ్డలందరికీ నీ జీవం గల మాటలు అందించి వారి జీవితాల్లో నీ కార్యం జరిగించమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభువారి పవిత్ర నామములో పరిశుద్ధాత్మ దేవుని వశమునకు మమ్మల్ని అప్పగించుకుని ప్రార్థిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. నేటి మన ధ్యానాంశం మంచి ద్రాక్షరసం. ఈ మధ్యకాలంలో నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కానా అనేటువంటి ఊరికి వెళ్ళాను. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి సూచక్రియ కానాలో జరిగించారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని వివాహానికి పిలిచారు ఆ కుటుంబీకులు, ఆ కానా గ్రామంలోని వారు. యేసు ప్రభు, ఆయన తల్లి, శిష్యులు ఆ వివాహానికి వెళ్ళారు. ఆ తల్లి మరియ ఆ వివాహంలో కొరత చూసింది. ద్రాక్షరసం అయిపోయింది. యూదుల ఆచార ప్రకారం ద్రాక్షరసం సమృద్ధిగా వడ్డించాలి. ఆ ద్రాక్షరసం అయిపోతే అదొక అవమానం. అయితే ద్రాక్షరసం అయిపోయిందంటే ఇంకా ఆ పెళ్ళి ఫెయిల్ అయినంత బాధ ప్రభు వారికి చెప్పింది. అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని, వారికి ద్రాక్షరసం లేదని ప్రభుతో ఆమె చెప్పినప్పుడు అక్కడున్న పరిచారకులను పిలిచి ప్రభు మీతో ఏం చెప్తాడో అది చేయమని ఆమె సెలవిచ్చి అక్కడ నుంచి వెళ్ళింది. అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. అది శుద్ధీకరణ ఆచార ప్రకారం, అంటే వారు నీళ్లు పోసి కాలు కడుక్కుంటారు. ఆ రాతి బాణలు 6 ఉన్నాయి అక్కడ. ప్రభు ఖాళీగా ఉన్న ఆ రాతి బాణల వైపు చూసి ఈ రాతి బాణల్ని నీళ్లతో నింపండి అన్నారు. అంచుల మటుకు నింపమన్నారు. ఆ రాతి బాణంలో ఒక రాతి బాణం నేను చూడడం జరిగింది. అక్కడ ఆ రాతి బాణం వైపు చూస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంతోషం నాకు కలిగింది. ఎందుకంటే ఆ రాతి బాణ ఎంతో గొప్ప అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది. ఆ రాతి బాణలో నీళ్లు నింపారు పరిచారకులు. ప్రభు అన్నాడు, ఇప్పుడు ముంచి విందు ప్రధానికి తీసుకుని వెళ్ళండి అన్నప్పుడు గమనించండి, ఈ వచన భాగాన్ని మనం చదువుతాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసం పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. నీళ్లు పోశారు పరిచారకులు. ఇప్పుడు ముంచి విందు ప్రధానికి ఇమ్మన్నాడు ప్రభు. వారు ముంచినప్పుడు వారు నీళ్లు చూడటం లేదు, ద్రాక్షరసం చూస్తున్నారు. అక్కడ ఉన్న మంచి మాట ఏంటంటే ద్రాక్షారసముగా మారిన ఆ నీళ్లు. దేవుని బిడ్డారా, ప్రత్యేకమైన విషయం. ద్రాక్షారసముగా మారిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచాడు. అయ్యా, ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా ఈ పెళ్ళిళ్ళలో ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు. బాగా ఆ ద్రాక్షారసం తాగి మనుషులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బరసం పోస్తారు. కానీ నీ పెళ్ళి చాలా ప్రత్యేకంగా ఉంది. అసలు నువ్వు చాలా గొప్పవాడివే.
అసలు నీ పరిస్థితి చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ గొప్పతనం ఏంటంటే నువ్వు ముందు మంచి ద్రాక్ష రసం పోస్తున్నావు, చివర కూడా ఆఖరి వరకు మంచి ద్రాక్ష రసం పోస్తున్నావు. అసలు నీకు జబ్బు రసమే లేదే. గొప్ప సాక్ష్యం. గమనించండి, ఈ దినాల్లో మంచి ద్రాక్ష రసం కొంచెమే కనిపిస్తుంది. ఈ ద్రాక్ష రసం అనేది ప్రేమకు, సంతోషానికి, సమాధానానికి, చక్కటి సామరస్యానికి, సంతోషకరమైన జీవితానికి, సంతోషకరమైన కుటుంబ జీవితానికి సూచనగా ఉంది. సంబంధాలు కుదుర్చుకున్నప్పుడు మా అబ్బాయికి పెళ్ళి అంటారు. మంచి సంబంధం అండి, మంచి అబ్బాయి అండి, మంచి అమ్మాయి అని చెప్తారు. అసలు మంచి అబ్బాయి, మంచి అమ్మాయి, అసలు సంబంధం కూడా చాలా బాగుందండి. కట్నాలు, మంచి కట్నాలు, మరి తృప్తిగా ఇస్తున్నారు కానుకలు, వారు ఇవ్వాల్సినవి చాలా బాగున్నాయి. అసలు ఇరుపక్షాల వారికి అంత చాలా మంచిగా ఉంటుంది. మరి వివాహం జరిగింది, కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్గా, అరేంజ్మెంట్స్ చాలా ఉన్నాయి, మంచి ఆహార పదార్థాలు, అసలు ఆ కార్యక్రమంలో గొప్ప గొప్ప వాళ్ళు అతిథులు. అసలు మా పెళ్ళి చాలా ఘనంగా, చాలా బాగా జరిగింది, మంచిది. ఈ మంచి అనేది కొంతవరకే. ఆ తర్వాత అంతా అయిపోయాక ఈ మంచి అబ్బాయి అని అనుకున్నవాడు ఏ నెలకో, ఒక వారానికో, కొంతమంది 3 రోజులకే, కొంతమంది 10 రోజులకే, గమనించండి, జబ్బు రసం కనబడుతుంటుంది అక్కడ. ఈ మంచి ద్రాక్షరసం, ఆ సంతోషం అంతా ఆవిరైపోయి అసలైనటువంటి స్థితి, ఆ వాస్తవికత, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భయంకరత్వం, ఆ కుటుంబంలో ఉన్న లోపం, అసలు విడిపోయే పరిస్థితి, ఘోరమైన కార్యాలు మీరు గమనిస్తున్నారా? ఈ దినాల్లో వివాహాలు 100 వివాహాల్లో 99 వివాహాలు ఫెయిల్ అయిపోతున్నాయి. ఒక్క వివాహం, అది దేవుని మహిమార్థమై దేవుని మాట ప్రకారం జీవించే వాళ్ళు మాత్రమే అక్కడ నిలబడుతున్నారు. గమనించారా? ఈ విందు ప్రధానికి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అసలు ఈ మంచి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది? కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట, ద్రాక్షారసముగా మారిన ఆ నీళ్లు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా గమనించండి, ద్రాక్షరసంగా మారింది ఏంటి? నీళ్లు. నీళ్లు దేవుని వాక్యానికి సూచనగా ఉన్నాయి. నీళ్లు పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాయి. గమనించండి, కుటుంబాల్లో, వివాహాల్లో కార్డులప్పుడు మాత్రం కార్డుల మీద దేవుని వాక్యం ప్రింట్ చేస్తారు. ఆ వివాహ కార్యక్రమాల్లో మాత్రం పాస్టర్ ఖచ్చితంగా రావాలి. ఆ డయాస్ మీద మాత్రం ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ఆ దైవ సేవకులే జరిగించాలి. వర్తమానం ఉంటుంది, అన్ని కార్యక్రమాల్లో ఉన్న, మరి దైవిక విధానాల్లో ఉన్న అన్నీ జరిగించేస్తారు. కానీ వివాహం అనంతరం క్రీస్తుతో పాటు సంబంధం లేని స్థితి, దేవుని వాక్యంతో సంబంధం లేని స్థితి, దేవుని వాగ్దానాల మీద నిలబడలేని స్థితి, చేసిన ప్రమాణాలు కూడా మర్చిపోయే స్థితి, ఇదంతా లాంఛనప్రాయంగా ఆ ఒక్క దినానికి మాత్రమే పరిమితం అయిపోయినటువంటి మంచి స్థితి, మంచి ద్రాక్షరసంలాగా, మంచి క్రైస్తవుల్లాగా, మంచి దేవుని బిడ్డల్లాగా, మంచి వారుగా కనబడి ఆ ఒక్క దినమే, ఆ కొంచెం సమయమే మంచిగా కనబడి ఆ తర్వాత జీవితాలు భయంకరమైనటువంటి విషపూరితమైన, పాపభూయిష్టమైన, రోగాలతో కూడిన భయంకర స్థితికి దిగజారిపోతున్న పరిస్థితి నేడు మనం చూస్తూ ఉన్నాం. అందుకే అసలు విందు ప్రధానికి ఆశ్చర్యం ఏంటంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఈరోజు అది ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వు తెలుసుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ద్రాక్షరసము ఆ పెండ్లి కుమారుడిలో ఉన్న గొప్పతనం కాదు. ఆ ద్రాక్షరసం అలా కావడానికి ఆ పెండ్లి కుమారుడు చేసిన పనేం కాదు. అతను అక్కడ కూర్చొని ఉన్నాడు, కానీ పెండ్లి కుమారుడికి అద్భుతమైన సాక్ష్యం, చాలా గొప్పవాడివయ్యా, మంచి ద్రాక్షరసం కలిగి ఉన్నావని చెప్తున్నాడు విందు ప్రధాని. అయితే ఆ ద్రాక్షరసానికి మూల కారణం ఎవరు? ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారడానికి ఎవరు కారణం? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు గనక, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉండటమే కాకుండా ఆ లోటుని, ఆ లోపాన్ని చూసినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం ద్వారా, అంతేకాదు ఆ సేవకులు యేసుక్రీస్తు ప్రభు మాటకు విధేయత చూపడం ద్వారా, వారు విశ్వాసంతో ప్రభువుకు లోబడి నీళ్లు పోయటం ద్వారా ప్రభు అద్భుతమైన కార్యం జరిగించాడు. అయితే ఈ మంచి ద్రాక్షరసాన్ని నువ్వు ఇది వరకు ఉంచుకొని ఉన్నావు. ఈ సాక్ష్యాన్ని ప్రతి కుటుంబం కలిగి ఉండాలి. ఆ వివాహమైన దినము నుంచి ఈ కుటుంబం అంతా ఇప్పటి వరకు, మీరు తిరిగి మరణించేంత వరకు ఈ మంచి ద్రాక్షరసం మీ ఇంట్లో ఉంది.
ఈ మంచి సహవాసం మీ ఇంట్లో ఉంది, ఈ మంచి సమాధానం మీ ఇంట్లో ఉంది, ఐక్యత ఉంది, అన్యోన్యత ఉంది, ప్రేమ ఉంది, సంతోషం ఉంది. అసలు మీరు చాలా పర్ఫెక్ట్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా కొనసాగుతున్నారు అని చెప్పే అద్భుత సాక్ష్యం కుటుంబాల్లో ఉన్న భర్తకి, భార్యకి, పిల్లలకి, ఆ కుటుంబీకులకి దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ భయంకర దినాల్లో జబ్బు రసంతోనే మత్తుగా, అంతా డబ్బు మత్తులో, సుఖాల మత్తులో, ఓ భయంకర దురాశల మత్తులో, ఈ లోకపు సహవాసాల మత్తులో, అందుకే తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారాల వల్ల హృదయం మందంగా మారిపోయింది. ఆ మందగుడి బతుకు, ఆ యొక్క సోమరి బతుకు, ప్రార్థన లేమి, వాక్యపు జ్ఞానం లేని పరిస్థితి, కుటుంబ ఆరాధన లేని పరిస్థితి, యేసు ప్రభుతో సంబంధం లేదు, 24 గంటలు అపవిత్రమైనటువంటి వాటిని ఆ టీవీలో చూసుకుంటూ, వ్యర్థమైన వాటిని చాటింగ్ చేస్తూ, ఆ కంప్యూటర్ల ముందు, ఆ టీవీల ముందు, ఆ వ్యర్థమైనటువంటి వాటికే సమయం వెచ్చిస్తూ, దేవుని సన్నిధిలో ఆయన మాట, ఆయన సెలవిచ్చిన ఆయన మాట ప్రకారం చేయండి. ఆయన ఏం చెప్తాడో ఉదయకాలం నుంచి రాత్రి వరకు, ప్రభువా నువ్వు నాకేం చెప్తావు, ఓ నా కుటుంబానికి ఏం చెప్తావు, ఓ యవ్వన కాలంలో ఉన్న బిడ్డలకి, యవ్వనస్తులకి ఏం చెప్తావు, పిల్లలకేం చెప్తావు, భర్తకేం చెప్తావు, భార్యకేం చెప్తావు, దేవుని వాక్యపు మాట. ఆ నీళ్లు ద్రాక్షారసముగా మారిన నీళ్లు ద్రాక్షారసంగా మారాలంటే నీళ్లు అక్కడ పోయబడాల. దేవుని వాక్యమే నీ కుటుంబంలో లేకపోతే, దేవుని వాక్యపు జీవము నీ కుటుంబంలో, నీ హృదయంలో ప్రవేశించకపోతే ఎలా నిలబడుతుంది? డబ్బిచ్చి ఎంతకాలం ప్రేమ సంపాదించుకుంటాం? మనం వింత వింత మాటలు, అబ్బా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చూడకుండా బతకలేను అని మాటలు చెప్పి, కబుర్లు చెప్పి ప్రేమను ఎలా కొనసాగించగలం, ఎలా వృద్ధి చేయగలం? అందుకే మాటలతో హృదయాలు మారడం లేదు, మనం ఇచ్చే బహుమానాలతో హృదయాలు మారడం లేదు. నువ్వు ఎన్ని లక్షలు పోసినా ఆ వ్యక్తిలో ఉన్న క్రూరత్వం పోవడం లేదు. నువ్వు నీ ప్రాణమే అతని ముందు పెట్టినా నిన్ను ప్రేమించలేకపోతున్నాడు. అసలు నీ ప్రాణమే ఆవిడికి పెట్టినా ఆవిడ నిన్ను అంగీకరించడం లేదు. ఒకరి మీద ఒకరికి అయిష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కుటుంబాల్లో నిజంగా ఈ దినాన విడాకుల రేట్ ఎందుకు పెరిగిపోతుంది? తాత్కాలికమైన సుఖం కోసం దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేయలేదు, కానీ ఆ కుటుంబాలు క్రీస్తుని బట్టి కుటుంబాలుగా పరలోక మహిమ చేరు వరకు ఆ కుటుంబాలు చిన్న పరలోకంగా మార్చాలనే కదా. దయనీయమైన లోకంలో, భయంకర సమాజంలో మంచి ద్రాక్షారసము కరువైపోయిన కాలంలో మనం ఉన్నాం. మంచి ద్రాక్షారసం లేదు, జబ్బు. అందుకే మంచిది కనబడ్డట్టుగా ఉంది. నువ్వు చేసుకున్న మంచి, నువ్వు ఏర్పాటు చేసుకున్న మంచి వాళ్ళండి, మంచి కుటుంబం అండి, అసలు మంచి పేరుందండి, వాళ్ళకి మంచి ఆస్తి ఉందండి, అసలు చాలా మంచిగా ఉంటారండి వాళ్ళ మాటలు ఎంత మంచిగా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం ఎంత బాగుంటుందండి, వాళ్ళ ఇంటికి పోతే మమ్మల్ని బాగా చూసారండి, అంత మంచి వాళ్ళకి మా బిడ్డల్ని ఇవ్వాలనిపించిందండి. తర్వాత విచారవదనంతో నేను అనుకోలేదండి, ఇంత చెడ్డవాళ్ళని అనుకోలేదండి, చూసినప్పుడు ఎంత మంచిగా ఉన్నారు, అసలు 10 రోజులు ఎంత మంచిగా ఉన్నారు, 1 నెల ఎంత మంచిగా ఉన్నారు, 6 నెలలు ఎంత మంచిగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలాగైపోయారు? కారణం ద్రాక్షరసముగా మారిన ఆ నీళ్లు. ద్రాక్షరసం అలానే మంచి ద్రాక్షరసం ఆ ఇంట్లో ఉండాలంటే నీళ్లు పోయబడాల. దేవుని బిడ్డ, ఆ ఖాళీ రాతి బాణల్లో ఆ నీళ్లు నింపబడకపోతే ఆ పెళ్ళికి ఘనత వచ్చేది కాదు. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు నీ కుటుంబంలో ఉంటే, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నువ్వు వివాహానికి పిలిచావు కదా, వచ్చాడు ఆయన. వివాహ దినంలో వచ్చిన యేసు ప్రభు ఆ వివాహ దినాన నీ కొరతలన్నీ తీరుస్తాడు. నీ వివాహంలో మొదటి మెట్టు యేసు ప్రభుని పిలిచావనుకోండి, ఆ ప్రియ ప్రభు ఆరంభిస్తాడు తన కార్యం. ఆయన చూస్తున్నాడు, అయ్యో ఈ కుటుంబానికి కొరత లేకుండా చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కుటుంబం అవమానాలు పాలు కాకుండా నేను చూడాలి. నేనుండగా ఈ కుటుంబంలో మంచి ద్రాక్షరసమే నువ్వు ఇది వరకు ఉంచుకొని ఉన్నావు. ప్రారంభంలోనే కాక కొనసాగింపు చేసి చివరి వరకు. అందుకే యేసు ప్రభు నీ కుటుంబ జీవితంలోకి వస్తే, యేసు ప్రభు నీ కుటుంబానికి ఆహ్వానిస్తే, నీ వివాహానికి ఆయన అధికారి అయితే, నీ వివాహం ఆయన మూలంగా జరిగితే, నీ వివాహం ఆయన చిత్తానుసారంగా జరిగితే, ఈ వివాహానికి ఆయనే కర్త అయితే ఎప్పటికీ మంచి ద్రాక్షరసమే.
ఎప్పటికీ సంతోషమే, ఎప్పటికీ సమాధానమే, ఎప్పటికీ. అప్పుడప్పుడు మీకు ఆటుపోట్లు, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితులు, ఒక్కొక్కసారి మనిషికి రకరకాల అనుమానాలు, సందేహాలు వచ్చినా యేసు ప్రభు యొక్క నీళ్లు, ఆ నీళ్లు ఆ లోపల పోయబడుతున్నాయి కనుక, ఆ వాక్యం ఉంది కనుక, ఆయన సన్నిధి ఉంది కనుక, ఆయన ఆ నీళ్ల ద్వారా హృదయాన్ని సంతోషంతో నింపుతాడు. వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా. కాబట్టి దేవుని వాక్యము నీకు దూరం అయిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి దూరమైనప్పుడు, యేసు ప్రభు నీకు దూరమైనప్పుడు, నీ ఇల్లు బహుభయంకరమైన అవమానానికి, అసలు తలవంపులు చేసే పరిస్థితులకి నువ్వు దిగజారిపోతావు. అందుకే వివాహం ఆ యొక్క రోజున వచ్చాడు ఆయన, అంతటితో ఆగిపోడు ఆయన. గమనించండి, ఆయన ఇంట్లో ఉంటాడు. మార్కు సువార్త 2:1 యేసు ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు. వాకిటైనా స్థలం లేదు. ఇంటి ఘనత, ఆ ఇంటికి మనం వెళ్ళకూడదండి బాబోయ్, అది భయంకరమైన ఇల్లు అని చెప్పుకోకుండా, యేసు ప్రభు ఉన్న ఇల్లండి అది. ఆ ఇంటికి పోతే మనకు ఆరోగ్యం, ఆ ఇంటికి పోతే మనకు సంతోషం, ఆ ఇంట్లో అడుగు పెడితే మనకు కూడా సంతోషం, మనకు కూడా మేలు. అందుకే యేసు ప్రభు ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంటికి తండోపతండాలుగా జనసమూహం వచ్చేసారు. ఆ పక్షవాత రోగిని తెచ్చి అక్కడ పెట్టారు. ఎంతోమంది స్వస్థపరచబడ్డారు. నీ ఇంట్లో రోగం ఉందా? నీ ఇంట్లో యేసు ప్రభు లేకపోతే ఆ రోగం అలానే ఉంటుంది. ఇంట్లో యేసు ప్రభు లేకపోతే ఎవరిని ఇంటి మొహం కూడా చూడరు. నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి శని పట్టుకుంటుంది. యేసు ప్రభు ఉన్న ఇంట్లో సమస్త ఆశీర్వాదాలు ఉంటాయి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు క్రీస్తులో ఉంటాయి కనుక, ఆ యేసుక్రీస్తు ప్రభు లోపల ఉన్నప్పుడు ఇవన్నీ నీలో ఉంటాయి. అందుకు మన కుటుంబానికి ఒక పేరు రావాలి, యేసు ఆ ఇంట్లో ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఆ ఇంట్లో వచ్చి వాక్యం బోధించాడు. ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళని గద్దించాడు. ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళ హృదయాల్ని సరిచేశాడు. ఆ ఇంట్లోకి వచ్చిన రోగుల్ని స్వస్థపరిచాడు. ఇది ఇంటి ఘనత. గమనించండి, మా ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎంత మంచి మంచి గదులు ఉన్నాయి, ఎంత మోడర్న్ హౌస్ ఉందని నువ్వు సంతోషపడుతున్నావేమో. యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంట్లో లేకపోతే, ఆ ఇంటిలో ద్రాక్షారసం, మంచి ద్రాక్షారసం, ఆ సంతోష సమాధానం లేకపోతే అది చిన్న నరకం, ఆ ఘోర నరకం. చివరికి ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఇంట్లోనే ఉండడమే కాకుండా నీ జీవిత యాత్రలో, గమనించండి, అమ్మాయి గ్రామానికి 2 వెళ్తున్నారు. ఆ అమ్మాయి గ్రామస్తులు వెళ్తున్నారు, దుఃఖంతో వెళ్తున్నారు. చాలా వేదన ఉంది వాళ్ళకి. యేసు ప్రభు సిలువ వేశారు, ఇక మన బ్రతుకేంటి, అసలు ఏంటో జరుగుతుందని అయోమయ పరిస్థితిలో వాక్యాన్ని, లేఖనాల్ని అర్థం చేసుకోకుండా ఇంకా మన పరిస్థితి ఏంటంటూ దుఃఖంతో నడుస్తున్న వారి వెంట యేసుక్రీస్తు ప్రభు నడిచాడు. ఆయన వారి వెంట నడిచాడు. గమనించండి, మీరు కూడా అయోమయ పరిస్థితిలో, ఇక మనకి ఏమీ లేదనుకునే పరిస్థితిలో, దుఃఖాలతో, భారాలతో, బరువులతో, అసలు వాక్యపు సారం లేక, వాక్యాన్ని అర్థం చేసుకోక, వాక్యం ఉండగా నాకేంటి భయం అని అనుకోకుండా, ఆ ధైర్యమే లేకుండా దిగాలుగా అయోమయంతో నడుస్తుంటే నీ దగ్గరకు వస్తాడు. కనుక కుటుంబ జీవితం అనేది ఆటుపోట్ల మధ్యలో ఉంటుంది. భయంకర పరిస్థితుల మధ్యలో సాగుతుంటుంది. కానీ భయపడాల్సిన పని లేదు. ఆయన వారి వెంటనే నడుస్తూ ఆయన వాక్యాన్ని వాళ్ళకి విప్పి చెప్పి, వాళ్ళ మనోనేత్రాలు తెరిచి, వారి జీవితాల్లో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించి స్థిరపరచాడు. ఇదేనాను కూడా ఈ టీవీ వర్తమానాల ద్వారా నీ అయోమయ స్థితిని, నీ అంధకార స్థితిని, నీ దుఃఖపు జీవితాన్ని, నీ బాధని, అసలు నీలో నువ్వు గ్రహింపు లేకుండా అజ్ఞానిగా బలహీనం అయిపోతున్న సమయంలో వాక్యాన్ని పంపించి, నీ మనోనేత్రాలు తెరిచి, ఆ జీవముల లేఖనాలు నీకు అర్థమైనట్టు చేసి, నువ్వు ఎప్పటికీ మంచి ద్రాక్షరసం కలిగిన బిడ్డగా, ఎప్పటికీ మంచి ధైర్యం కలిగిన బిడ్డగా, ఎప్పటికీ దేవుని యందు విశ్వాసంతో అత్యధిక విజయం పొందే బిడ్డగా, యేసు ప్రభువులో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు పొందే బిడ్డగా, నీ కుటుంబం ఆ ప్రభు వచ్చేంత వరకు దేవుని మహిమార్థమై జీవించే కుటుంబంగా ఉండడానికి ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవిత యాత్రలో నీకు తోడుగా ఉంటాడు. నీ కుటుంబంలో నీతో ఉంటాడు. నీ వివాహాన్ని ఆయన ఆరంభించి ఆనందమయంగా చేస్తాడు. వివాహాన్ని ఆనందమయంగా చేసి, కుటుంబాన్ని ఆనందమయంగా చేసి, జీవిత యాత్రను ఆనందంతో నడిపించే యేసుతో కాకుండా ఎవరితో నీ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నావు? ఓ యవన సహోదరుడా, సహోదరి, ఓ తల్లి, ఓ భర్తగా, భార్యగా, ఓ పిల్లలతోటి, ఓ భయంకర లోకంలో ఎంతో వేదనతో కొనసాగుతున్న మీ కుటుంబాల్లో ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షరసం ముంచుకొని ఉన్నారండి.
ఆ రోజు చూశాను వివాహం రోజున. ఈ రోజు మీరు పెద్దాళ్ళయ్యారు, ముసలాళ్ళయ్యారు. ఈ రోజుకి ఆ రోజున్న సంతోషమే, ఆ రోజున్న సహవాసమే, ఈ రోజుకి ఆ ప్రేమే ఈ రోజుకి మీలో ఉందని మీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? అలాంటి సాక్ష్యం మీరు పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు వాక్య వాగ్దానాలు మీ జీవితాలు ఉండాలి. ద్రాక్షారసముగా మారిన ఆ నీళ్లు విందు ప్రధానికి అర్థం కాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన నీకు ప్రభు గ్రహింపులోకి తీసుకొస్తూ నీ ముందు ఈ మాట చెప్తున్నాడు. ద్రాక్షరసంగా మారాలంటే ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ సహవాసం, ఆ సమాధానం నీలో ఉండాలంటే సిలువ వేయబడే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోకి స్వీకరించాలి. ఆయన రక్తంలో నీ ప్రతి పాపం కడుక్కోవాలి. ఆ ప్రతి పాపం నుంచి విడిపించబడి యేసు ప్రభునందు పవిత్రమైనటువంటి కుటుంబం, పవిత్రమైనటువంటి వ్యక్తిగత జీవితం, పవిత్రంగా నువ్వు ప్రభుతో సహవాసం కలిగి జీవించిన బిడ్డవైతే, అలా జీవిస్తూ ఉంటే నీ జీవిత కాలం మంచి ద్రాక్షరసం, సంతోష సమాధానాలతో, ఘనతతో, మహిమతో కొనసాగుతూ ఆ దినం ప్రభు వచ్చినప్పుడు ఆయన సంధించే బిడ్డగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంత భయంకర పరిస్థితి! మంచి ద్రాక్షరసం లేదయ్యా. ప్రేమ, సమాధానాలు, ఐక్యత కరువైన కాలం. వివాహంలో ఉన్న ఆ కళ, వివాహం రోజునున్న ఆ సంతోషం, ఆ మొదటి దినాల్లో ఉన్న ప్రేమ బాంధవ్యాలు అయ్యో బూడిదిగా మారిపోయి, అయ్యో జీవితాలు విచ్ఛిన్నమై శ్మశానంలాగా మారిపోతున్న కుటుంబాల్లో నీ నూతన జీవాన్ని ఎప్పటికీ మంచి ద్రాక్షరసం ఉంచుకునే బిడ్డలుగా, సంతోషం అనే ద్రాక్షరసం, సమాధానం, సహవాసం, ప్రేమ, అన్యోన్యతనే ఆ ద్రాక్షరసంగా, మంచి ద్రాక్షరసంగా వారి జీవితాలు ముందుకు కొనసాగునట్లుగా నీ కృప చూపించండి. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో నీ బిడ్డలుగా ఉండడానికి, నిన్ను కలిగి ఉండడానికి, నీ మాట ప్రకారం జీవించడానికి, నీకు విధేయత చూపడానికి ఎవరైతే తమ జీవితాల్లో నిర్ణయం చేసుకున్నారో వారిని కనికరించి ఆశీర్వదించమని, వారిని స్థిరపరచమని మీ చేతికి వారిని అప్పగిస్తూ యేసయ్య పవిత్ర నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.